వెళ్లారు. అక్కడికి చేరుకున్న గవర్నర్ కు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గవర్నర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మవార్ల గద్దెలపైకి వెళ్లి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు గవర్నర్ దంపతులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం వెళ్లారు. అక్కడికి చేరుకున్న గవర్నర్ కు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గవర్నర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మవార్ల గద్దెలపైకి వెళ్లి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు గవర్నర్ దంపతులు. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికైతే మేడారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే మంత్రి సీతక్క స్వాగతం పలికినట్లుగా తెలుస్తోంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే మేడారం మహాజాతర 3వ రోజు మాఘ శుద్ధ శుక్రవారం పవిత్రంగా భావించేటువంటి ఏదైతే ఈరోజు ఆ అమ్మవార్లు ఇద్దరు కూడా నిండుగా గద్దెల మీద ఉండడంతో అయితే అటు భక్తజన మొత్తం కూడా దర్శనాలకు వచ్చారు. దీంతో పాటు ఈరోజు విఐపీల తాకిడి కూడా పెరిగింది. అటు రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు అటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అటు సత్యవతి రాథోడ్తో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అటు రాష్ట్ర గవర్నర్ మంత్రి సీతక్క స్వయంగా స్వాగతించి ఆలయ మర్యాదలతోటి ఆదివాసీల డప్పు చప్పులతోటి అమ్మవార్ల గద్దెలకు తోలుకొని వచ్చి అటు మొక్కులు అప్పగించిన అనంతరము అమ్మవార్ల గద్దెల దివ్య దర్శనం చేపించి అనంతరము తిరిగి పంపివేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిష్ణుదేవ్ వర్మ ఇక్కడ నుంచి అటు రిటర్న్ హైదరాబాద్ కూడా పయనమయ్యాడు. మొత్తానికైతే ఆ మహాతల్లుల మేడారం మహాజాతరనైతే అంగరంగ వైభవంగా సాగుతుంది. మొదటి రోజు బుధవారం రోజున అటు సారలమ్మ తల్లితో పాటు గోవిందరాజు పగిడిద్దరాజు అటు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇటు రెండవ రోజు నిన్న అయినటువంటి ఆ సమ్మక్క తల్లిని గురువారం రోజు చిలకలగట్టు నుంచి అటు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము కంకవనం నుండి జనంలోకి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో అయితే అమ్మవారి గద్దెలైతే నిండుగా పరిపూర్ణమయ్యాయి. దీంతో ఈరోజు మాఘశుద్ధ శుక్రవారం కావడంతో అమ్మవార్ల దివ్య దర్శనము అటు తల్లులకు ఇష్టమైన శుక్రవారం రోజు ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉండడంతో అయితే భక్తజనం మొత్తం కూడా వచ్చి అమ్మవార్లను దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఎటు చూసినా అటు జంపన వాగుల పుణ్యస్నానాలు ఆచరించి శివసత్తుల పూనకాలు అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అయితే మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఆద్యాంతం భక్తిభావంతో అమ్మవార్లు కొలిచిన కోరికలు తీర్చే చల్లని తల్లులుగా సమ్మక్క సారలమ్మ తల్లులను చూస్తారు. అటు వనం నుండి జనంలోకి తల్లులు వచ్చారు. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం వన ప్రవేశం చేస్తారు. ఈ కాలంలోనే అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క కుటుంబ సమేతంగా పిల్లలు చదువులు ఉద్యోగాలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే అటు గద్దెల వద్దకు వివిఐపీలు ప్రజాప్రతినిధులు విఐపీలు అందరినీ కూడా అటు దర్శనాలు కొనసాగిస్తున్నాయి. అటు ఆ సాధారణ భక్తులను కూడా ఎప్పటికప్పుడు దర్శనాలు చేసుకుని గతంలో ఆలస్యం అయ్యే విధంగా లేకుండా ఇప్పుడు ఎప్పటికప్పుడు దర్శనాలు చేసుకొని పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొంత ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయము ఎక్స్టెండ్ అయిన తర్వాత అందరూ కూడా భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్నప్పటికీ కూడా మళ్ళీ అమ్మవార్లు గద్దెలు ఉన్న సమయంలో మళ్ళొకసారి ఆ దర్శించుకొని అమ్మవారి దీవెనలు తీసుకోవాలని రెండోసారి కూడా దర్శనాలకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఆ ఆలయ పునర్నిర్మాణం తర్వాత అత్యంత అద్భుతంగా ఆధ్యాత్మిక భావనతోటైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పులికించిపోతున్న పరిస్థితి ఉంది. గతంలో ఆదివాసీల చరిత్ర ఎక్కడా కూడా కనిపించేది కాదు. కానీ ఈసారి మేడారం జాతరకు వచ్చిందంటే అసలు వాళ్ళ గొట్టు గోత్ర నామాలు ఏంటి, వాళ్ళు పూజించే పూజా విధానం ఏంటి, వాళ్ళు ఆరాధించే ఆరాధ్య దైవాలేంటి, వాళ్ళు మొక్కిన చెట్లేంటి, వాళ్ళు కొలిచిన వృక్షాలేంటి, అన్నింటినీ కూడా ఈ యొక్క పరిస్థితి ఇక్కడ రాతి శిలలపై చెక్కడంతో అయితే మనం మొత్తానికైతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా సుబ్రహ్మచర్యాలకి లోనైపోయి అటు అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత మంది భక్తజనం ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఆ దర్శనాలు చేసుకుంటున్నారు. సుమారు ఈ ఒక్క రోజే 50 నుంచి 70 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గత 3 రోజులుగా నిర్విరామంగా కూడా అమ్మవార్ల గద్దెలపై మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా నిన్న రాత్రి సమ్మక్క 9:43 గద్దె మీదకి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఎప్పుడు చూసినా కూడా సాధారణ లైన్లతో పాటు ఇటు భక్తులు ఎప్పటికప్పుడు అమ్మవార్లను దర్శించుకొని
ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే గద్దెల వద్ద ఆ భక్తుల కోలాహలము, మొక్కుల చెల్లింపులు అయితే కొనసాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ తల్లులు పసుపు కుంకుమ రూపాలు, ఇటు సమ్మక్క తల్లి కుంకుమ భరణి రూపంలో చిలకలగట్ట నుంచి వస్తే, ఇటు కన్నెపల్లి నుంచి పసుపు రూపంలో సారలమ్మ తల్లి వస్తుంది. ఇటువంటి పసుపు కుంకుమల ఈ ప్రీతికరమైనటువంటి తల్లులకు అటు పసుపు కుంకుమలు ఇచ్చి అటు మొక్కులు చెల్లించడమే కాకుండా మరోవైపు ఇటు అమ్మవారి యొక్క దివ్య దర్శనానితో అటు నిలువెత్తు బంగారాలు, అటు చీర సార, అటు ఒడిబియ్యం పోస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. భక్తులు ఎన్నో కోరికలు కోరుకొని నెరవేరిస్తే ఆ మొక్కులను చెల్లిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి అవన్నీ కూడా ఇక్కడ అప్పగింతలు చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము. దర్శనాల అనంతరము ఎగ్జిట్ గేట్ వద్ద ఎదురుకోడు పిల్లలను ఇచ్చి మళ్ళా వచ్చే 2 సంవత్సరాలకు వరకు కూడా చల్లంగా చూడండి తల్లి అని కూడా మొక్కుకుంటారు. ఇటు మేడారం మహాజాతర అంటేనే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి మహాజాతర. ఈ జాతరకు ఇప్పటికే ఇటు ఆ వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. ఈరోజు బ్రిటన్ హై కమిషనర్ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాడు. అటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మాజీ మంత్రులు దేరబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు కూడా ఈరోజు బాగా శుక్రవారం కావడంతో అయితే అమ్మవార్లను దర్శించుకున్నారు. వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు, అటు విఐపీలకు స్వయంగా దగ్గరుండి మంత్రి సీతక్క స్వాగతం పలికి అమ్మవార్ల దివ్య దర్శనం చేపించడమే కాకుండా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు భక్తులకు దర్శనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను అయితే ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు కలెక్టర్, ఇటు ఎస్పీ ఎప్పటికప్పుడు సాధారణ క్యూ లైన్లు, అటు విఐపీ క్యూ లైన్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అమ్మవారి దర్శనాలకు సంబంధించి కావచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అన్ని తానే అయితే మంత్రి సీతక్క పూర్తిగా అమ్మవారి సేవలో అయితే తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు శుక్రవారం 3వ రోజు అమ్మవార్లు నిండుగా గద్దెల మీద ఉండడంతో అయితే అమ్మవార్ల దర్శనానికి దేశ నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆ సీన్లో చూస్తే ఐన్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. అద్భుత సన్నివేశాలను మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము. మేడారం మహాజాతర గిరిజన జాతర. ఈ యొక్క గిరిజన జాతరకు వచ్చేటువంటి భక్త కోటిని మనం అందరినీ కూడా ప్రపంచానికి చాటి చెప్తున్నాము. ఈ యొక్క మేడారం మహాజాతరలో ఐన్యూస్ కూడా కీలక పాత్ర మనం చూపిస్తున్నాం. ఎందుకంటే భక్తులు సుదూర ప్రాంతాలు కావచ్చు, వివిధ దేశాల నుంచి వచ్చి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మనం నిన్న రాత్రి సమ్మక్క తల్లి ప్రతిష్టాపన కావచ్చు, ఆగమనం కావచ్చు, చిలకలగట్ట నుంచి వచ్చేటువంటి ప్రతి మినిట్ కూడా మనము ఐన్యూస్ ద్వారా అందించాము. సారలమ్మ తల్లి కన్నపల్లి నుంచి రాకను కూడా పూర్తిగా మనము ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా కూడా అమ్మవారి పూజా గదులు కావచ్చు, అమ్మవారి యొక్క పూజా విధానాలు కావచ్చు, పూజారులు ఆచరించే పద్ధతులు అన్నిటినీ కూడా భక్తులకు మనము అందించే ప్రయత్నం అయితే నిర్విరామంగా కొనసాగిస్తున్నాము. దానికి తోడు 3 రోజులుగా కూడా అమ్మవారి యొక్క దర్శనాలకు అయితే భక్తులు బారులు తీరిన పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. రేపు సాయంత్రము అమ్మవార్ల వన ప్రవేశం చేసే వరకు కూడా పూర్తిగా అమ్మవారి యొక్క దర్శనాలు అయితే నిర్విరామంగా రాత్రి పగలు సాయంత్రం తెల్లవారుజామున తేడా లేకుండా నిర్విరామంగా సామాన్య భక్తులు అటు ఎవరొచ్చినా కూడా ప్రత్యేకంగా దర్శనాలు చేసుకుని అమ్మవార్లకు కానుకలకు సమర్పించి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం మేడారం మహాజాతరకు సంబంధించి అప్డేటు. మరి అటు రాష్ట్ర డీజీపీ కూడా మరి కాసేపట్లో దర్శనానికి అయితే రానున్నారు. ఇప్పటికప్పుడు క్యూ లైన్ల వద్ద కావచ్చు, ఎగ్జిట్ గేట్ల వద్ద కావచ్చు, సాధారణ భక్తులు అటు జంపనవాగు పుణ్యస్నానాల వద్ద కావచ్చు, అటు పార్కింగ్ కావచ్చు, ఎక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈరోజు శుక్రవారం కావడంతో హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చేటువంటి భక్తులకైతే 3 నుంచి 4 గంటల ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి మేడారం గద్దెల వద్ద. రైట్, థ్యాంక్స్ ఫర్